హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇది కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. అది ఏంటంటే మన మొబైల్లో గూగుల్ క్రోమ్లో కానీ మరి వేరే ఇతర యాప్స్ నుండి కానీ వచ్చే యాడ్స్ని మనం బ్లాక్ చేయవచ్చు. ఆ ఆప్షన్ మనకు మొబైల్లోనే డిఫాల్ట్గా వస్తుంది. ఇది చాలామందికి తెలియదని అనుకుంటున్నాను, తెలిసిన వాళ్ళు కూడా ఉండవచ్చు. అది ఇప్పుడు ఏంటో మనం తెలుసుకుందాం. మన మొబైల్లో ప్రైవేట్ డిఎన్ఎస్ అని ఉంటుంది. అది డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది. దాన్ని మనం ఆన్ చేసి పెడితే మనకు వచ్చే అన్ని రకాల యాడ్స్ని ఆల్మోస్ట్ 90% అబోవ్ మన మొబైల్లోకి రాకుండా బ్లాక్ చేస్తుంది. అది ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. నా ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం డిఎన్ఎస్ ఎలా ఆన్ చేయాలో చూద్దాం. మొదటగా సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. నేను సెర్చ్లో చేస్తున్నాను. సెర్చ్లో ఏమని రాయండి అంటే డిఎన్ఎస్. చూడండి, రిజల్ట్లో వచ్చింది ప్రైవేట్ డిఎన్ఎస్, స్పెసిఫైడ్ డిఎన్ఎస్. రెండు ఆప్షన్స్ వస్తాయి, రెండు ఒకటే. మనకిది సెట్టింగ్స్ ఆప్షన్స్లలో పైన చూపిస్తుంది కదా, ఇది కనెక్షన్స్ అండ్ షేరింగ్ అనే మెయిన్ ఆప్షన్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రెండిట్లలో ఏదైనా ఒక ఆప్షన్ని క్లిక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ ఓపెన్ అయింది. నా మొబైల్లో ప్రస్తుతం నేను ఆఫ్ చేసి ఉంచాను. ఇక్కడ చూడండి, ఆఫ్ ఆటో స్పెసిఫైడ్ డిఎన్ఎస్. ఇక్కడ ఆటోమేటిక్ పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్గా కొన్ని యాడ్స్ మాత్రమే తీసేయడానికి అవకాశం ఉంటుంది. మనం స్పెసిఫిక్గా చాలా వరకు అన్నీ తీసేయాలి అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ స్పెసిఫైడ్ డిఎన్ఎస్, ఇది క్లిక్ చేయండి. చూడండి, కింద వచ్చింది డిఎన్ఎస్ అడ్రస్. ఇక్కడ కొత్తగా చేస్తున్నప్పుడు ఎంటీ ఉంటుంది. దీంట్లో మనం ఇక్కడ చూసారు కదా, dns.adguard.com అని టైప్ చేసి సేవ్ చేయాలి. సేవ్ చేయగానే మొబైల్లో ఫీడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మొబైల్ని ఒకసారి రీస్టార్ట్ చేసి ఉంచాలి. తర్వాత ఆ సర్వీస్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. మన మొబైల్లోకి వచ్చే అనవసరమైన యాడ్స్ ఆల్మోస్ట్ రిమూవ్ చేయడానికి ఈ ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది. ఇది అందరూ యూజ్ చేసుకొని బెనిఫిట్ పొందుతారని అనుకుంటున్నాను. ఈ సర్వీస్ చాలామందికి తెలియదు. అన్ని మొబైల్లో, ఆండ్రాయిడ్ మొబైల్లలో ఉంటుంది. ఒకసారి మీ మొబైల్స్లలో ప్రైవేట్ డిఎన్ఎస్ అని సెర్చ్ చేసి ఈ ఆప్షన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా కామెంట్ చేయాలనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.